ఓం శాంతి. ఈరోజు బాబా సద్గురు రూపంలో మనకి చాలా అమూల్యమైనటువంటి శిక్షణలను ఇచ్చారు. పిల్లలు, మీరు ఎలాంటి కర్మలు కూడా ఇతరులు మీకు శాపం పెట్టేలాంటివి చేయకూడదు అన్నారు. మీ కర్మలు ఇతరులు మీకు శాపం కలిగించేలాగా ఉండకూడదు. బాబా మనల్ని మహిమ కూడా చేశారు. మీరు బ్రాహ్మణులు, సర్వోత్తములు, చాలా ఉన్నతమైన శిఖ భాగంలో ఉన్నవారు అని. మరి మన కర్మల పైన కూడా మనకి అటెన్షన్ని ఇప్పించారు. ఇది 12th సెప్టెంబర్ మురళి. మీఠే బచ్చే, బ్రాహ్మణ్ హే చోटी और शूद्र है पाँव. जब शूद्र से ब्राह्मण बने तब देवता बन सकेंगे. మధురమైన పిల్లలు, బ్రాహ్మణులు అంటే శిఖ, శూద్రులు అంటే పాదాలు. ఎప్పుడైతే శూద్రుల నుండి మీరు బ్రాహ్మణులుగా అవుతారో అప్పుడే దేవతలుగా కాగలుగుతారు. ఎందుకంటే దేవతల్ని ఎక్కడ చూపిస్తారు? ముఖ భాగంలో. పాదాల దగ్గర ఉన్నటువంటి వారు ముఖ భాగంలోకి డైరెక్ట్గా రాలేరు. ముందు తల పైన శిఖ భాగంలో ఉండాలి, ఉన్నతమైన స్థానంలో, ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఆ తర్వాత దేవతలుగా కాగలుగుతారు. ప్రశ్న: తుమారీ శుభ భావన కౌన్ సీ హై జిస్కా భీ మనుష్య విరోధ కర్తే హై. మీ శుభ భావన ఎలాంటిది? దీనిపైనే మనుషులు విరోధం చేస్తారు. జవాబు: తుమారీ శుభ భావన హై कि यह पुरानी दुनिया खत्म हो, नई दुनिया स्थापन हो जाए. इसके लिए तुम कहते हो कि ये पुरानी दुनिया विनाश हुई कि हुई. మీ శుభ భావన ఏమిటంటే ఈ పాత ప్రపంచం సమాప్తమైపోయి కొత్త ప్రపంచం స్థాపన జరగాలి. దీని కొరకే మీరు ఈ పాత ప్రపంచం వినాశనం ఇంకా జరిగినట్లే అని చెప్తారు. దీన్నే మనుషులు విరోధిస్తారు. ఏంటి, మీరు వినాశనం, మొత్తం సర్వనాశనం చేయాలని కోరుకుంటున్నారా? ఇదా మీ ఆలోచన? ఇదా మీ శుభభావన అనుకుంటారు. వాళ్ళకి తెలియదు కొత్త ప్రపంచ స్థాపన దీని ద్వారానే జరుగుతుంది అనేది వారికి తెలియదు. భవిష్యత్ అంతా వాళ్ళకి అంధకారంలో ఉంటుంది. భవిష్యత్తు కనబడదు స్పష్టంగా. కాబట్టి వారు ఈ ప్రపంచాన్ని కాపాడుకోవాలి అనుకుంటారు తప్ప ఇది వినాశనం అవుతే కొత్తది వస్తుంది అనే నాలెడ్జ్ వారికి లేదు. ఇంకొక ప్రశ్న: ఇస్ ఇంద్రప్రస్థ కా ముఖ్య కాయిదా క్యా హై. ఈ ఇంద్రప్రస్థమునకు ఒక ముఖ్యమైనటువంటి నియమం ఏమిటి? जवाब: कोई भी पतित शूद्र को इस इंद्रप्रस्थ की सभा में नहीं ला सकते. ఎలాంటి పతితమైన శూద్రులను ఈ ఇంద్రప్రస్థం యొక్క సభలోకి తీసుకురాలేరు. అగర్ కోయి లే ఆతే హే తో ఉస్ పర్ భీ పాప్ లగ్ జాతా హై. ఒకవేళ ఎవరైనా తీసుకొచ్చినట్లయితే వారిపైన కూడా పాపం చేరుతుంది. ఇది ఇంద్రప్రస్థం యొక్క నియమం. బాబాను కలుసుకునేందుకు మధుబన్కి వెళ్తారు. బాబా మిలనం యొక్క సభ అది ఇంద్రప్రస్థం యొక్క సభ. అక్కడ ఎలాంటి అపవిత్రమైనటువంటి వారు అడుగు పెట్టడానికే లేదు. ఒకవేళ ఎవరైనా తీసుకొచ్చారు, అలాంటి వారిని తీసుకొచ్చినా కూడా పాపం చేరుతుంది. తీసుకొచ్చిన వాళ్ళకి పాపము, వచ్చిన వాళ్ళకి పాపం, ఇద్దరికి పాపం ఎక్కుతుంది. ఒకసారి అయితే బాప్దాదా మిలనంలో చాలా కాలం క్రితము బాబా ఎంతకీ రావట్లేదంట. సందేశం పంపించారంట బాబా. సభలో ఎవరో అపవిత్రమైనటువంటి వారు కూర్చున్నారు, వాళ్ళు వెళ్ళిపోతేనే బాబా వస్తారు అని. అప్పుడు ప్రకాష్ మణి దాదీజీ రిక్వెస్ట్ చేస్తూ సభలో అందరికీ చెప్పారంట, ఎవరైనా ప్యూరిటీలో మీరు బలహీనంగా ఉన్నారు అనుకుంటే దయచేసి మీరు మీకు మీరుగా స్వతహాగా లేచి మీరు వెళ్ళండి, ఈ హాల్లో నుండి బయటకు వెళ్ళండి, బాబా అప్పుడే వస్తారు అని.
అప్పుడు కొంతసేపు యోగం చేశారు. ఆ తర్వాత మరి ఎవరైతే అలా ఉంటారో వారు వెళ్ళిపోయారు కావచ్చు. తర్వాత బాబా వచ్చారు. అలా ప్యూరిటీ నియమము చాలా చాలా ముఖ్యమైనది అని బాబా చెప్తారు. పవిత్రంగా ఉన్నవారే ఇంద్ర సభలోకి రాగలుగుతారు. పతితంగా ఉన్నవారికి ప్రవేశం లేదు. ఓం శాంతి. रूहानी बच्चों प्रति रूहानी बाप बैठ समझाते हैं. ఆత్మిక పిల్లలను ఉద్దేశించి ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఆత్మిక పిల్లలకి తెలుసు మేము మా కొరకే దైవీ రాజ్యం యొక్క స్థాపన చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ అందరూ బ్రహ్మ కుమారీలుగా ఉన్నారు. మనకి ఈ విషయాలు తెలుసు, ఇంకెవరికి తెలియదు. కానీ మాయ మనలో కూడా మర్చిపోయేలాగా చేస్తూ ఉంటుంది. తుమ్ దేవతా బన్నా చాతే హో తో మాయా తుమ్కో బ్రాహ్మణ్ సే శూద్ర బనా దేతి హై. మీరు దేవతగా కావాలి అనుకుంటే మాయ మిమ్మల్ని బ్రాహ్మణుల నుండి శూద్రులుగా తయారు చేస్తుంది. శివ బాబాకు యాద్ నా కర్నే సే బ్రాహ్మణ్ శూద్ర బన్ జాతే హై. శివ బాబాను జ్ఞాపకం చేయకపోవడం వలన బ్రాహ్మణులు శూద్రులుగా అయిపోతారు. యాక్చువల్గా బ్రాహ్మణులు కావడం అంటే హయ్యెస్ట్ స్టేజ్కి చేరుకోవడం, కానీ మళ్ళీ దిగిపోతారు. బాబాని జ్ఞాపకం చేయకపోతే శూద్రులు అవుతారు. పిల్లలకి ఈ విషయం తెలుసు, మేము మా రాజ్య స్థాపన చేస్తున్నాము అని. ఎప్పుడైతే రాజ్య స్థాపన జరుగుతుందో అప్పుడు ఈ పాత సృష్టి ఉండనే ఉండదు. సబ్కో ఇస్ విశ్వ సే శాంతి ధామ్ మే భేజ్ దేతే హై. ఏం చేస్తారు అంటే అందరినీ ఈ విశ్వం నుండి శాంతి ధామానికి పంపించేస్తారు. యహే తుమారి భావన, ఇది మీ యొక్క భావన. తుమ్హారా పరంతు తుమ్ జో कहते हो यह दुनिया खत्म हो जानी है तो जरूर लोग विरोध करेंगे. మీ భావన శుద్ధంగానే ఉన్నప్పటికీ మీరు ఈ ప్రపంచమంతా వినాశనం అవ్వాలి, ఇప్పుడు వినాశనం అవుతుంది అని చెప్తే దీన్ని ఎంతోమంది విరోధిస్తూ ఉంటారు. ఏంటి వీళ్ళు ఇలా చెప్తూ ఉంటారు అని మన పైన చాలా వ్యతిరేకతను చూపిస్తారు. కహేంగే కి బ్రహ్మ కుమారియా ఏ ఫిర్ క్యా కేతి హై. వాళ్ళు ఏమంటారంటే ఈ బ్రహ్మ కుమారీలు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, వినాశనం వినాశనం అంటూ ఉంటారు ఎప్పుడు చూసినా అని అనుకుంటారు. మీకు తెలుసు ఈ వినాశనం అనేది ప్రత్యేకంగా భారతదేశం ఇన్ జనరల్గా మొత్తం ప్రపంచానికి మేలు చేస్తుంది అని. ఈ విషయం ప్రపంచంలో ఎవరికీ తెలియదు. వినాశనం అవుతే అందరూ పరంధామం ముక్తిధామం ఇంటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సాంప్రదాయంగా ఉన్నారు. ఇంతకుముందు ఆసురీ సాంప్రదాయంగా ఉండేవారు. తుమ్కో ఈశ్వర్ ఖుద్ कहते हैं मामेकम याद करो यह तो बाप जानते हैं सदैव याद में कोई रह न सके. మీకైతే ఈశ్వరుడు స్వయంగా ఈ విషయాలను వినిపిస్తున్నారు, నిరంతరం నా స్మృతిలో ఉండండి అని. ఇదైతే మీకు తెలుసు కదా, నిరంతరం ఎవ్వరూ స్మృతిలో ఉండలేరు అని. సదా స్మృతిలో ఉంటే వికర్మలన్నీ వినాశనం అయిపోయి కర్మాతీత స్థితికి చెందుతారు, కర్మాతీత స్థితికి చేరుకుంటారు. ఇప్పుడైతే అందరూ పురుషార్థిగానే ఉన్నారు. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారే దేవతగా అవుతారు. బ్రాహ్మణుల తర్వాత దేవతలు. బాబా అర్థం చేయించారు, బ్రాహ్మణులు అంటే సిక్క భాగంలో ఉండేవారు. ఈ విధంగా పిల్లలు పల్టిగొట్టి ఆట, పిల్లి మొగ్గల ఆట ఆడతారు. అందులో మొదట వచ్చేది తల. తల పాదాలు రెండు కలుస్తాయి. బ్రాహ్మణులు అంటే ఎల్లప్పుడూ పిలకను కలిగి ఉంటారు. బ్రాహ్మణులు అంటేనే వాళ్ళని తలపైన పిలక ఉంది అంటే బ్రాహ్మణులు వీళ్ళు అని గుర్తిస్తారు. మీరు బ్రాహ్మణులు. మొదట శూద్రులుగా ఉండేది అంటే పాదాల వద్ద ఉండేవారు, ఇప్పుడు బ్రాహ్మణులయ్యారు పిలకగా. తర్వాత మీరు దేవతలుగా అవుతారు.
దేవత అనేది ముఖ భాగంలో ఉండేవారిని అంటారు. క్షత్రియులు అంటే భుజ భాగంలో చూపిస్తారు, వైశ్యులను పొట్ట భాగంలో, శూద్రులను పాదాల వద్ద. శూద్రులనగా క్షుద్ర బుద్ధి, తుచ్చ బుద్ధి. తుచ్చ బుద్ధి అని ఎవరిని అంటారు? అసలు బాబా గురించే తెలియదు, భగవంతుణ్ణి పదే పదే నిందిస్తూ ఉంటారు. అటువంటి వారిని తుచ్చ బుద్ధి అంటారు. అందుకే బాబా చెప్తున్నారు, ఎప్పుడెప్పుడు భారతదేశంలో ధర్మ గ్లాని జరుగుతుందో అప్పుడు నేను వస్తాను. ఏ భారతవాసీలైతే తండ్రిని అవమానించారో తండ్రి ఆ భారతవాసీల ఉపకారం చేయటానికే వస్తారు. వారితోనే నేను మాట్లాడుతున్నాను అంటున్నారు. యదా యదా హి ధర్మస్య అని. బాబా వచ్చేది భారతదేశంలోనే, ఇంకే ప్రాంతంలో బాబా రారు. భారతదేశమే అవినాశి ఖండము. బాబా కూడా అవినాశి, వారు జన్మ మరణాల్లోకి రారు. బాబా అవినాశి ఆత్మలకే కూర్చొని వినిపిస్తూ ఉన్నారు. శరీరాలైతే వినాశి. ఇప్పుడు మీరు శరీర భానాన్ని విడిచి స్వయాన్ని ఆత్మగా భావించుకుంటున్నారు. బాబా అర్థం చేయించారు, హోలీ సమయంలో కోకి తయారు చేస్తారు. మరి కోకి మొత్తం కూడా కాలిపోతుంది, కేవలం లోపల దారం అంటే ఒక తీగ మిగులుతుంది. తీగకు వాటన్నింటినీ ఎక్కిస్తారు. కోకీలు తయారు చేసి పిండితో వాటిని రొట్టెల్లాగా లాటించి తీగకు ఎక్కిస్తారు. క్రింద మంటలు పెడతారు. మొత్తం కోకిలన్నీ కాలిపోయి తీగ మాత్రమే మిగులుతుంది. అంటే ఆత్మను తీగగా, కోకిని శరీరంగా పోలుస్తూ బాబా చెప్తున్నారు. ఆత్మ ఎప్పుడూ వినాశనం అవ్వదు. ఇది ఒక ఉదాహరణగా హోలీ పండగ రోజున ఆచారం పాటిస్తారు. మనుష్య మాత్రులు ఎవరికి మాత్రం ఈ విషయం తెలియదు. ఆత్మ అవినాశి, శరీరం వినాశి అనే విషయాలు వారికి తెలియదు. వాళ్ళు ఏమంటారు? ఆత్మ నిర్లేపి అంటారు. ఈ ఆత్మకు ఏ పాప పుణ్యము అంటుకోదు అని చెప్తారు. బాబా చెప్తున్నారు, లేదు, ఆత్మనే మంచి చెడు కర్మలు చేస్తుంది శరీరం ద్వారా. ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరాన్ని ధరిస్తుంది, మరియు కర్మ భోగాన్ని కూడా పొందుతుంది. అప్పుడు ఆత్మ లెక్క ఖాతాలన్నింటినీ కూడా తన తోడుగానే తీసుకెళ్తుంది. అందుకే ఆసురీ ప్రపంచంలో మనుష్యులు అపారమైన దుఃఖాలను పొందుతూ ఉన్నారు. ఆయుష్ కూడా ఇక్కడ తక్కువగానే ఉంటుంది, కానీ మనుషులకు ఈ దుఃఖాలను సుఖాలుగా భావించి కూర్చున్నారు. వాళ్ళకి తెలియట్లేదు ఇదంతా దుఃఖము అని. ఈ దుఃఖాన్ని సుఖము అనుకుంటున్నారు. ఏ విధంగా కుక్కకు కూడా ఎముక దొరికితే నోట్లో పెట్టుకొని బాగా కొరుకుతూ ఉంటుందంట. ఎంత మంచి జ్యూస్ వస్తుంది దీని నుండి, ఆహా ఎంత బాగుంది, ఎంత టేస్ట్ ఉంది అనుకుంటుందంట. కానీ యాక్చువల్గా ఆ ఎముక లోపల వస్తున్నటువంటి జ్యూస్ కాదది, దాని రక్తమే అది తాగుతూ ఉంటుంది. ఆ ఎముకను కొరకలేక కొరుకుతూ ఉంటే వచ్చేటువంటి రక్తాన్ని అది భ్రమించుకొని అలా జ్యూస్ అనుకుంటుంది. దాని బాగా రుచి బాగుంది అనుకుంటుంది. ఎప్పుడైతే ఎముకను పడేస్తుందో నోట్లో నుండి, అప్పుడే కానీ దాని రక్తం అది అని గుర్తించదు. అలాగే మనుష్యులు కూడా ఈ ప్రపంచంలో ఈ దుఃఖాలను చూసి సుఖం అనుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అల్పకాలికమైన సుఖాలకే చాలా సంతోషపడుతున్నారు. కానీ ఇదంతా దుఃఖము, ఇది రౌరవ నరకము, ఇది కలియుగము అని ఎప్పుడైతే గుర్తిస్తారో అప్పుడే అర్థమవుతుంది. లేకపోతే దీంట్లోనే అన్నీ ఉన్నాయి నాకు అని భావిస్తూ ఉంటారు. అందుకే బాబా అంటారు, మనుష్యుల బుద్ధి ఆసురీగా మారిపోయింది. పిల్లలకి ఇప్పుడు బాబా నిర్వికారిగా కండి అని శిక్షణనిస్తున్నారు. మరి కొంతమంది బాబా నిర్వికారిగా కమ్మని చెప్తూ ఉంటే, వికారాలు లేకుండా నేను ఉండలేను, విషం లేకపోతే నేను బ్రతకలేను అని అంటూ ఉంటారు. ఎందుకంటే శూద్ర సాంప్రదాయంగా ఉన్నారు, క్షుద్ర బుద్ధిగా ఉన్నారు. మీరైతే బ్రాహ్మణులు పిలకగా ఉన్నారు. పిలక అన్నింటికంటే ఉన్నతంగా ఉంటుంది.
దేవతల కన్నా కూడా ఉన్నతంగా, అంటే బ్రాహ్మణ స్థితి దేవతల కన్నా కూడా ఉత్తమమైనది. మీరు ఈ సమయంలో దేవతల కంటే ఉన్నతమైన వారు, ఎందుకంటే మీరు బాబా తోడుగా ఉన్నారు. బాబా ఈ సమయంలో మీకు చదివిస్తున్నారు. బాబా ఒబీడియంట్ సర్వెంట్గా తయారయ్యారు. మన కోసం భగవంతుడు ఒబీడియంట్ సర్వెంట్ని నేను అంటున్నారు, అంటే చాలా విధేయత కలిగిన సేవకుడను అని. తండ్రి పిల్లలకు ఒబీడియంట్ సర్వెంట్గా ఉంటారు. లౌకికంలో కూడా తండ్రి పిల్లలకి సేవకుడిగా ఉంటారు అంటున్నారు. बच्चे को पैदा कर, संभाल कर, पढ़ा कर, फिर बड़ा कर जब बूढ़े होते हैं तो सारी मिल्कियत बच्चे को देकर खुद गुरु कर किनारे जाकर बैठते हैं. పిల్లలకు జన్మనిచ్చి సంభాలన చేసి చదివించి పెద్దవారిగా చేసి ఎప్పుడైతే మళ్ళీ వృద్ధులుగా అవుతారో అప్పుడు మొత్తం ఆస్తినంతా పిల్లలకు అప్పగించి తను గురువుల వద్దకు వెళ్ళి కూర్చుంటారు. వానప్రస్థిగా అవుతారు. ముక్తి ధామానికి వెళ్ళేందుకే గురువులను చేసుకుంటారు. కానీ వారేమీ ముక్తి ధామానికి తీసుకొని వెళ్ళలేరు. మరి తల్లి తండ్రి పిల్లలని సంభాలిస్తారు. సపోజ్ తల్లికి జబ్బు చేసిందనుకోండి, పిల్లలు ఒకవేళ మోషన్కి వెళ్ళారు, చిన్న పిల్లలు పసిపిల్లలు అనుకోండి, తల్లికి జబ్బు చేసింది, మంచం పైన ఉంది. మరి అప్పుడు ఏం చేస్తారు? ఎవరు చేస్తారు సేవ? తండ్రి చెయ్యాలి కదా. తండ్రిని ఎగ్జాంపుల్గా బాబా చెప్తూ తండ్రి పిల్లలకు సేవకుడు అంటూ ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. మరి తల్లికి ఆరోగ్యం సరిగా లేదు, తల్లి లేవలేని స్థితిలో ఉన్నప్పుడు పిల్లలు ఏదైనా చేస్తే తండ్రి కదా వారి సేవ చేయాల్సింది. మరి తల్లి తండ్రి పిల్లలకు సేవకులుగా అయినట్టే కదా. మొత్తం ఆస్తినంతా పిల్లలకు ఇచ్చేస్తారు. అనంతమైన తండ్రి కూడా చెప్తున్నారు, ఎప్పుడైతే నేను వస్తానో అప్పుడు చిన్న పిల్లల వద్దకైతే రాను. శివబాబా చిన్నపిల్లల దగ్గరికి అయితే రారు. మీరందరు పెద్దవాళ్ళే కదా అంటారు. బాబా ఏమైనా పసిపిల్లలకు చెప్తారా ఏంటి? కాదు, మీరు పెద్దవారే కదా, మీకే కూర్చోబెట్టి నేను శిక్షణని ఇస్తున్నాను. మీరు శివబాబా పిల్లలుగా అవుతారు. మీరు బీకేగా పిలువబడతారు. గతంలో అంటే అంతకన్నా ముందు మీరు శూద్ర కుమారిగా ఉండేవారు, వేశ్యాలయంలో ఉండేవారు. ఇప్పుడు మీరు వేశ్యాలయంలో ఉండేవారైతే కాదు, ఇక్కడ వికారీలు ఉండడానికి లేదు, వికారీలకు ఆజ్ఞనే లేదు అంటున్నారు. మీరందరూ బీకేలు. ఈ స్థానము బీకేలు ఉండటానికి. కొందరు చాలా అనామకులుగా ఉంటారు, అంటే ఏమీ అర్థమే చేసుకోరు, శూద్ర బుద్ధిగా ఉంటారు, పతితంగా ఉంటారు, వికారాల్లోకి వెళ్తూ ఉంటారు. అలాంటి వారికి ఇక్కడికి వచ్చేటువంటి ఆదేశమే లేదు, ఇక్కడికి రావడానికే వీల్లేదు అంటున్నారు. రాలేరు కూడా. ఇంద్ర సభ యొక్క విషయం కదా ఇది. ఇది బాబా ఇంద్ర సభ గురించి చెప్తున్నారు, సెంటర్స్ గురించి కాదు. మధుబన్లో బాబాని కలుసుకునేటువంటి సభ, అది ఇంద్ర సభ. ఇంద్ర సభ అయితే ఇక్కడ ఉంది, ఇక్కడే జ్ఞాన వర్షం కురుస్తుంది. కొందరు బీకేలు అపవిత్రంగా ఉండి దాక్కొని సభలో వచ్చి కూర్చుంటారు. ఇద్దరికి శ్రాపం లభిస్తుంది, రాయిగా అయిపోండి అని. నిజంగా ఇది ఇంద్ర సభ కదా. మీరంతా శూద్ర కుమారీలు కాదు, ఇదేమీ శూద్ర కుమారీల సత్సంగం కాదు. పవిత్రంగా ఉండేది దేవతలు, పతితంగా అయ్యేది శూద్రులు. పతితులకు బాబా వచ్చి పావనంగా తయారు చేసి జ్ఞానం ఇస్తున్నారు. ఇప్పుడు మీరు పతితుల నుండి పావనంగా అవుతున్నారు. అప్పుడు ఇదేమవుతుంది? ఇంద్ర సభ. ఒకవేళ అడగకుండా ఎవరినైనా వికారీలను తీసుకొచ్చారంటే చాలా శిక్ష లభిస్తుంది, రాతి బుద్ధిగా అయిపోతారు. ఇక్కడ పారస బుద్ధిగా తయారవుతూ ఉన్నారు. ఎవరైతే తీసుకొని వస్తారో వారికి కూడా శాపం లభిస్తుంది. మీరు వికారీలను దాచిపెట్టి ఎందుకు తీసుకొచ్చారు అని. ఎందుకంటే తండ్రిని, ఇంద్రుడిని అడగకుండా, పర్మిషన్ లేకుండా తీసుకొచ్చారు. మరి ఇంద్రుడైన తండ్రిని అడగాలి కదా. మరెంత శిక్ష లభిస్తుంది.
ఇవి గుప్తమైన విషయాలు. ఇప్పుడు మీరు దేవతగా అవుతూ ఉన్నారు. బడే కడే కాయిదే హై, చాలా కఠినమైన నియమాలు ఉన్నాయి. స్థితి హీ గిర్ జాతి హై, మీ స్థితే పడిపోతుంది అంటున్నారు ఒకవేళ నియమాలు తప్పితే. పూర్తిగా రాతి బుద్ధిగా అయిపోతారు. ఉన్నది కూడా రాతి బుద్ధిగానే, పారస బుద్ధిగా అయ్యే పురుషార్థమే చేయటం లేదు. ఇవి గుప్తమైన విషయాలు, పిల్లలే అర్థం చేసుకోవాలి. ఇక్కడ బీకేలు ఉంటారు, వారిని దేవత అనగా రాతి బుద్ధి నుండి పారస బుద్ధిగా బాబా తయారు చేస్తున్నారు. బాబా మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఏ నియమాన్ని తెంచకండి, లేకపోతే 5 భూతాలు మిమ్మల్ని పట్టేసుకుంటాయి. కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం, ఇవి 5 చాలా పెద్ద పెద్ద భూతాలు అర్థకల్పం నుండి పట్టి పీడిస్తూ ఉన్నాయి. మీరిక్కడ భూతాలను పారద్రోలటానికే వచ్చారు. ఆత్మ అశుద్ధంగా అపవిత్రంగా అయింది. ఒకప్పుడు శుద్ధంగా పవిత్రంగా ఉండేది, ఇప్పుడు రోగిగా దుఃఖిగా మారిపోయింది. ఈ ప్రపంచంలో అంతులేని దుఃఖాలు ఉన్నాయి. బాబా వచ్చి జ్ఞాన వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. అది కూడా ఎవరి ద్వారా అంటే పిల్లలైన మీ ద్వారానే అంటున్నారు. మీ కొరకే స్వర్గాన్ని రచిస్తున్నారు. మీరే యోగ బలంతో దేవతగా అవుతున్నారు. బాబా తనేమి అవ్వరు. బాబా ఏమైనా పదవి తీసుకుంటారా సత్యుగంలో? లేదు. బాబా అయితే సర్వెంట్. టీచర్ కూడా స్టూడెంట్కి సర్వెంట్గానే సేవ చేస్తారు. సేవ అంటే చదివిస్తారు. టీచర్ ఏం చేస్తారు? ఎంత శ్రమించి పిల్లల కోసం చదివిస్తారు. టీచర్ అంటారు, నేను మీకు మోస్ట్ ఒబీడియంట్ సర్వెంట్ని అని. कोई को बैरिस्टर इंजीनियर आदि बनाते हैं तो सर्वेंट हुआ ना. ఎవరినైనా బ్యారిస్టర్గా ఇంజనీర్గా చేస్తున్నారు అంటే టీచర్ సర్వెంట్ అయినట్టు కదా. వారిని చదివించడానికి ఎంత శ్రమిస్తారు. वैसे ही गुरु लोग भी रास्ता बताते हैं. అలాగే గురువులు కూడా మార్గాన్ని చూపిస్తారు. సర్వెంట్ బన్ ముక్తి ధామ్ మే లే జానే కి సేవా కర్తే హై. సేవకులుగా అయి ముక్తిధామానికి తీసుకెళ్లేటువంటి సేవ చేస్తారు. परंतु आजकल तो गुरु कोई ले नहीं जा सकते हैं क्योंकि वह भी पतित है. కానీ ఈ రోజుల్లో ఏ గురువులు కూడా తీసుకెళ్ళలేరు, ఎందుకంటే వారు కూడా పతితంగా అయిపోయారు. ఎవరిని ఎవరు ముక్తిధామానికి తీసుకెళ్ళలేరు. ఒక్క సద్గురువు, వారు సదా పవిత్రంగా ఉంటారు కాబట్టి వారు తీసుకెళ్ళగలుగుతారు. మిగతా గురువులందరూ పతితంగానే ఉన్నారు. ఈ ప్రపంచమే మొత్తం పతితంగా ఉన్నది. పావన ప్రపంచమని సత్యుగాన్ని అంటారు, పతిత ప్రపంచమని కలియుగాన్ని అంటారు. సత్యుగాన్ని సంపూర్ణ స్వర్గం అంటారు, సంపూర్ణ స్వర్గం. త్రేతాయుగాన్ని సెమీ స్వర్గం అంటారు, ఎందుకంటే 2 కళలు తగ్గిపోతాయి కదా. ఈ విషయాలు పిల్లలైన మీరే అర్థం చేసుకొని ధారణ చేయాలి. మనుషులకైతే ఏమీ తెలియదు. ऐसे भी नहीं सारी दुनिया स्वर्ग में जाएगी. అలాగని మొత్తం ప్రపంచమంతా స్వర్గానికి వెళ్తుందా? లేదు. ఎవరైతే కల్ప క్రితం ఉండేవారో స్వర్గంలో వారే భారతవాసీలు ఇప్పుడు వచ్చి జ్ఞానం తీసుకుంటారు. వారే సత్యత్రేతాయుగాల్లో దేవతలుగా అవుతారు. వహీ ఫిర్ ద్వాపర్ సే అప్నే కో హిందూ కెహ్లాయింగే. మరి మళ్ళీ వారే ద్వాపర యుగం నుండి స్వయాన్ని హిందూగా పిలుచుకుంటారు. यूं तो हिंदू धर्म में अब तक भी जो आत्माएं ऊपर से आती है उतरती है वह भी अपने को हिंदू कहलाती है. కేవలం సత్యత్రేతాయుగాల్లో ఉన్నటువంటి దేవతలే హిందూగా చెప్పుకోవడం కాదు, ఇప్పుడిప్పుడు పై నుండి క్రిందకు వస్తున్నటువంటి దేవతా ధర్మం ఆత్మలు కూడా, అంటే ఇప్పుడిప్పుడు ఈ ధర్మంలో వచ్చి చేరుతున్న వాళ్ళందరూ కూడా హిందూ అనే చెప్పుకుంటారు. దేవతలుగా అయ్యేదైతే మీరే. ఆది నుండి అంతిమం వరకు మీ పాత్ర ఉంటుంది. ఇది డ్రామాలో చాలా పెద్ద యుక్తి. చాలా మంది బుద్ధిలో ఈ విషయాలే నిలవట్లేదు, అందుకే వారు ఉన్నతమైన పదవిని కూడా పొందలేరు. ఏహే సత్యనారాయణకి కథ, ఇది సత్యనారాయణుడి కథ.
అక్కడైతే అసత్యమైన కథలను వినిపిస్తూ ఉంటారు. దాంట్లో ఎవరు కూడా లక్ష్మీనారాయణలుగా ఏమైనా అవుతారా? ఎవరు అలా తయారవ్వలేరు. మీరు ఇక్కడ ప్రాక్టికల్గా తయారవుతున్నారు. కలియుగంలో మొత్తం అంతా అసత్యత ఉంది. అసత్యమైన మాయ, అసత్యమైన రావణ రాజ్యం. సత్యఖండాన్ని బాబా స్థాపిస్తున్నారు, బాబాని తయారు చేస్తున్నారు. ఇది కూడా బ్రాహ్మణ పిల్లలైన మీకే తెలుసు. అది కూడా నంబర్ వారీ పురుషార్థం అనుసారంగా. ఎందుకంటే ఇది చదువు. కొందరు చాలా తక్కువగా చదువుకుంటారు, దాంతో ఫెయిల్ అవుతారు. ఇక్కడ ఒక్కసారి మాత్రమే చదువుకోవడం జరుగుతుంది. ఫెయిల్ అయ్యి మళ్ళీ ఇంకొకసారి ఇదే క్లాస్ చదువుతాను అంటే అవకాశం ఉందా? లేదు. మళ్ళీ చదువుకోవడం కష్టం. మొదటి నుండి ఏదైతే చదువుకొని, ఎవరెవరైతే చదువుకొని శరీరాలని విడిచిపెట్టారో వాళ్ళు ఆ సంస్కారాలని తీసుకొని వెళ్ళారు. మొదటి నుండి ఇప్పటి వరకు యజ్ఞంలో ఎంతోమంది ఈ జ్ఞానాన్ని విని శరీరాలని విడిచిపెట్టారు, వాళ్ళ సంస్కారాలని తీసుకెళ్లారు. అలాంటి వారు మళ్ళీ వచ్చి చదువుకుంటారు. నామరూపాలైతే మారిపోతాయి. ఆత్మకి మొత్తం 84 జన్మల పాత్ర లభించి ఉంది. భిన్న భిన్న నామరూప దేశ కాలాలతో ఆత్మ పాత్ర వహిస్తుంది. ఇంత చిన్న ఆత్మ, దీనికి ఇంత పెద్ద శరీరం లభిస్తుంది. ఆత్మ అయితే అన్ని శరీరాల్లోనూ ఉంది కదా. ఇంత చిన్న ఆత్మ ఇంత చిన్న దోమలో కూడా ఉంటుంది. దోమలో ఉంటుంది, చీమలో కూడా ఆత్మ ఉంటుంది. ఇవన్నీ చాలా సూక్ష్మంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఏ పిల్లలైతే వీటిని మంచి రీతిగా అర్థం చేసుకుంటారో వారే మాలలో మనులుగా అవుతారు. మిగతా అందరూ వెళ్ళి పైసకు కూడా కొరవగానటువంటి పదవిని తీసుకుంటారు. ఇప్పుడు మీ యొక్క పూల తోట తయారవుతూ ఉంది. ఇంతకుముందు మీరు ముళ్ళుగా ఉండేవారు. బాబా చెప్తున్నారు, కామ వికారం యొక్క ముళ్ళు చాలా చెడ్డది. ఇది ఆది మధ్యాంతం దుఃఖాన్ని ఇస్తుంది. దుఃఖానికి మూల కారణమే కామము. కామాన్ని జయించడంతో జగజ్జీతులుగా అవుతారు. కామాన్ని జయించడంలోనే చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు, కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. చాలా కష్టం పవిత్రంగా ఉండడం, అంత ఈజీ కాదు అని అంటారు. ఎవరైతే కల్ప క్రితం పవిత్రంగా తయారయ్యారో వారే అవుతారు. బాబా అయితే అర్థం చేయిస్తారు. ఎవరెవరు మంచి పురుషార్థం చేస్తారో వారు ఉన్నతమైన దేవతగా అవుతారు అని. నరు నుండి నారాయణుడిగా, నారి నుండి లక్ష్మిగా అవుతారు. కొత్త ప్రపంచంలో స్త్రీ పురుషులు ఇద్దరూ పావనంగా ఉండేవారు, ఇప్పుడు పతితంగా అయ్యారు. పావనంగా ఉండేవారు సతో ప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయారు. ఇక్కడ ఇద్దరూ పురుషార్థం చేయాలి. ఒకరు చేస్తే ఇంకొకరికి ఫలం రాదు. ఈ జ్ఞానం సన్యాసీలు ఇవ్వలేరు, ఆ ధర్మమే వేరు, నివృత్తి మార్గం వారిది. ఇక్కడ భగవంతుడు స్త్రీ పురుషులు ఇద్దరికీ చదివిస్తున్నారు, ఇద్దరికీ చెప్తున్నారు. ఇప్పుడు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయి తర్వాత లక్ష్మీనారాయణలుగా అవ్వాలి అని. అందరైతే లక్ష్మీనారాయణలుగా అవ్వలేరు కదా. లక్ష్మీనారాయణలది వంశం ఉంటుంది, ఆ వంశంలో వచ్చినా సరే. మరి వారు రాజ్యాన్ని ఎలా తీసుకున్నారు ఇదెవరికి తెలియదు. సత్యయుగంలో వీరి రాజ్యం ఉండేది, ఇది కూడా అర్థం చేసుకుంటారు. కానీ సత్యయుగాన్ని లక్షల సంవత్సరాలు అని చూపిస్తారు. ఇది ఒక పెద్ద అజ్ఞానం. బాబా చెప్తున్నారు, ఇది ఉన్నదే ముళ్ళ అడవి, అదేమో పూల తోట. ఇక్కడికి రాకముందు మీరు అసురులుగా ఉండేవారు, మీరిప్పుడు అసురుల నుండి దేవతలుగా అవుతున్నారు. ఎవరు తయారు చేస్తున్నారు అలా? అనంతమైన తండ్రి. దేవతల రాజ్యం ఒకప్పుడు ఉండేది, అప్పుడు ఇంకెవరు ఉండేవారే కాదు. ఇది మీకే అర్థమవుతుంది. అర్థం చేసుకోనటువంటి వారిని బాబా ఇంకా పతితంగానే ఉన్నారు అని అంటారు. ఇది బ్రహ్మ కుమారీల యొక్క సభ. ఒకవేళ ఎవరైనా శైతాన్ అంటే ఎవరైనా రాక్షసులు, ఎవరైనా అసురులు తప్పుడు పని చేసి
ఇక్కడికి వచ్చి కూర్చుంటే తమని తాము శ్రాపితం చేసుకుంటారు, రాతి బుద్ధిగా అయిపోతారు. వారిదేమి బుద్ధి స్వర్ణంలాగా నరుం నుండి నారాయణుడిగా తయారు చేసేలాగా లేదు అని ఒక ప్రూఫ్, ఆధారం మనకి దొరుకుతుంది. థర్డ్ గ్రేడ్ దాస్ దాసియా జాకర్ బనేంగే. ఇంకా అటువంటి వారు అలా పవిత్రంగా లేకుండానే బాబా యొక్క సభలో వచ్చి కూర్చుంటే బాబా అన్నారు వారు రాతి బుద్ధిగా అయితే అవుతారు, కానీ మళ్ళీ థర్డ్ గ్రేడ్ యొక్క దాస్ దాసీలుగా అవుతారు. ఇప్పుడు మీరు రాజుల వద్ద దాస్ అభి భీ రాజాओं के पास దాస్ దాసియా హై. ఇప్పుడు కూడా రాజుల వద్ద దాస్ దాసీలు ఉంటారు. ఇది కూడా గాయనం చేశారు. కొందరిది మట్టిలో కలిసిపోతుంది, కొందరిది దొంగలు దోచుకుంటారు, కొందరిది మొత్తం తడిసిపోతుంది అని. అంటే ఏదైనా ప్రకృతి వైపరీత్యం కావచ్చు, ఏ రకంగా అయినా ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అందరివి అన్నీ ఇక్కడే సమాప్తం అవుతాయి. ఆగకి గోలే భీ ఆయేంగే తో జహర్ కే గోలే భీ ఆయేంగే. అగ్నిగోళం కూడా వస్తుంది, విషం యొక్క గోళం కూడా వస్తుంది. మృత్యువైతే తప్పనిసరిగా రావాల్సిందే. ఇప్పుడు కూడా చూస్తున్నాం కదా, వాయుగోళం లాగా ఎయిర్ ఎలా తుఫాను సర్క్యులేట్ అయినట్టు ఒక గోళం లాగా తిరుగుతూ తిరుగుతూ ప్రయాణిస్తుంది. ఎన్నో చోట్ల అలాంటివి తుఫాన్లు వస్తూ ఉన్నాయి. అలా అగ్నిగోళము, విషపూరితమైన వాయువు యొక్క గోళం కూడా వస్తుంది. మృత్యు వచ్చేదే ఉంది. ఇలాంటి వస్తువులను తయారు చేస్తున్నారు. ఇంకెలా అంటే మనుష్యులు ఆయుధాలను పట్టుకునే అవసరమే ఉండదు. వారు తయారు చేసే సాధనాలను ఎక్కడో దూరంగా ఉండి ప్రయోగించినా చాలు, ఎన్నో వందల కిలోమీటర్ల దూరం వరకు దాని ప్రభావం పడిపోయేలాగా ఉంటుంది. కూర్చొని బాంబ్స్ విడిచిపెడతారు. ఇంకా వాయువు ఎలా వ్యాపిస్తుంది అంటే వెంటనే ఆ గాలి పీల్చగానే మరణిస్తారు. ఇన్ని కోట్ల మంది మనుషుల యొక్క వినాశనం జరగాలి. ఇదేమైనా చిన్న విషయమా ఏంటి? సత్యుగంలో ఎంత కొద్ది మంది ఉంటారు, మిగతా అందరూ శాంతిధామానికి వెళ్తారు. అక్కడ ఆత్మలన్నీ ఉంటాయి. సుఖధామంలోనైతే స్వర్గం, దుఃఖధామంలో నరకం ఉంటుంది. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. పతితంగా అవ్వడంతో దుఃఖధామంలో ఉండిపోతారు. మళ్ళీ బాబా సుఖధామానికి తీసుకెళ్తారు. పతితంగా అవడంతో ఇది దుఃఖధామంగా మారుతుంది. తిరిగి బాబా సుఖధామానికి తీసుకెళ్తారు. పరంపిత పరమాత్ముడు ఇప్పుడు సర్వుల సద్గతిని చేస్తున్నారు. మరెంత సంతోషం ఉండాలి, పరమాత్ముడు స్వయంగా వచ్చారని. మనుషులు భయపడుతూ ఉంటారు. ఇది అర్థం చేసుకోక మృత్యు వచ్చేస్తుందా, అయ్యో అందరము చనిపోతామా, ఈ లోకం నుండి ఇంకా వెళ్ళిపోతామా అని భయపడుతూ ఉంటారు. కానీ గతి సద్గతి జరిగేది ఉంది దీంతో. ఇది వారికి అర్థం కాదు. ఈ మృత్యువు అందరికీ గతిని సద్గతిని ఇస్తుందనే విషయం వారికి తెలియదు. అచ్చా, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, పూల తోటలోకి వెళ్ళేందుకు లోపలున్న కామక్రోధాలనే ముళ్ళను తొలగించుకోవాలి. శాపం లభించేలాంటి కర్మలేవి చేయకూడదు. శాపం తగిలేలాంటి కర్మలేవి చేయకూడదు. సెకండ్ పాయింట్, సత్యఖండానికి యజమానిగా అయ్యేందుకు సత్యనారాయణుని సత్యమైన కథ వినాలి మరియు వినిపించాలి. ఈ అసత్యఖండం యొక్క తీరాన్ని వదిలిపెట్టేసేయాలి. ఫస్ట్ పాయింట్లో బాబా ఏం చెప్తున్నారు, మీరు ఈ పూల తోటలోకి వెళ్ళడానికి ముళ్ళు తొలగించుకోండి. మామూలుగా అయితే పూల తోటల్లో
ఇప్పుడు గులాబీ పూల చెట్టే ఉందనుకోండి, దానికి ముళ్ళు కూడా ఉంటాయి, కానీ సత్యుగంలో ముళ్ళు ఉండవు. అందుకని బాబా అంటున్నారు, పిల్లలు కామక్రోధాలు పెద్ద ముళ్ళు, వాటిని తొలగించుకోండి. శాపం లభించి ఇలాంటి పనులు చేయకూడదు. అపవిత్రంగా ఉండి కూడా బాబా యొక్క సభలో వెళ్ళి కూర్చోవడం అలాంటివి చేయకూడదు. సెకండ్ పాయింట్లో బాబా ఏం చెప్తున్నారు, సత్యఖండానికి యజమానిగా అయ్యేందుకు ఈ కథ వినండి. సత్యనారాయణుని యొక్క కథ వినండి, వినిపించండి. असत्य వదిలిపెట్టండి. वरदान, लाइट के आधार पर ज्ञान योग की शक्तियों का प्रयोग करने वाले प्रयोगशाली आत्मा भव. ప్రకాశం ఆధారంతో జ్ఞాన యోగాల శక్తులను ప్రయోగించేటువంటి ప్రయోగశాలి ఆత్మా భవ. ప్రకాశం ఆధారంతో, లైట్ ఆధారంతో జ్ఞాన యోగాలనే శక్తులను ప్రయోగించేటువంటి ప్రయోగశాలి ఆత్మా భవ. వివరణ, ఈ విధంగా ప్రకృతి యొక్క లైట్, ప్రకృతి యొక్క ప్రకాశము సైన్స్లోని అనేక రకాల ప్రయోగాలను ప్రాక్టికల్గా చేసి చూపిస్తుంది. ऐसे आप अविनाशी परमात्मा लाइट, आत्मिक लाइट और साथ साथ प्रैक्टिकल स्थिति की लाइट द्वारा ज्ञान योग की शक्तियों का प्रयोग करो. అలాగే మీరు అవినాశి పరమాత్మ లైట్, ఆత్మిక లైట్ మరియు దానికి తోడుగా ప్రాక్టికల్ స్థితి యొక్క లైట్ ద్వారా జ్ఞాన యోగాలనే శక్తులను ప్రయోగం చేయండి. ఒకవేళ స్థితి మరియు స్వరూపం డబల్ లైట్గా ఉన్నాయి అంటే మీరు ప్రయోగం చేసేదాని సఫలత చాలా సహజంగా లభిస్తుంది. ఎప్పుడైతే ప్రతి ఒక్కరూ తన కొరకు ప్రయోగంలో నిమగ్నం అవుతారో అప్పుడు ప్రయోగశాలి ఆత్మలందరి యొక్క ఒక పవర్ఫుల్ సంఘటన ఏర్పడుతుంది. చాలామంది గ్రూప్గా తయారవుతారు. అందులో ఒకరు ఇంకొకరి కోసం చేయడం కాదు, ఎవరికి వారు ప్రయోగం చేసుకునేటువంటి వాళ్ళందరిది ఒక సంఘటన తయారవుతుంది. వాళ్ళని బాబా ప్రయోగశాలి ఆత్మలు అని అంటున్నారు. స్లోగన్, विघ्नों के अंश और वंश को समाप्त करने वाले ही विघ्न विनाशक है. విఘ్నాల అంశము మరియు వంశమును సమాప్తం చేసేవారే విఘ్న వినాశకులు. విఘ్నముల యొక్క అంశము వంశమును సమాప్తం చేసేవారే విఘ్న వినాశకులు. అంశం ఉన్నా కూడా అది వంశం అవ్వడానికి ఎంతో టైం పట్టదు. చిన్న అగ్గిపుల్లే కదా పర్వాలేదులే అని అలా పడేస్తారా? మొత్తం కాల్చేస్తుంది. చిన్న అగ్గిపుల్ల ఆర్డినరీగా భావించొద్దు. మరి అలా బాబా అంటారు, చిన్నది కూడా పెద్దది అవుతుంది. అందుకే అంశ వంశాన్ని కూడా సమాప్తం చేసేటువంటి విఘ్న వినాశకులు. వినాయక చవితి నడుస్తుంది. మరి 9 రోజులు కూడా విఘ్న వినాశక స్థితిలో ఉండాలి. విఘ్నాలన్నింటి యొక్క వినాశనం, అన్ని రకాల విఘ్నాలు, ఏది సూక్ష్మంగా స్థూలంగా చిన్నవి ఉన్నా కూడా వాటిని అలా వదిలిపెట్టొద్దు. విఘ్న వినాశక స్థితిలో ఉండి వాటిని సమాప్తం చేయాలి. ఈరోజు స్వమానము, నేను ప్రయోగశాలి ఆత్మను. తన కోసం జ్ఞానయోగాలనే శక్తులను ప్రయోగిస్తూ ప్రయోగశాలి ఆత్మలుగా కావాలి. మనలోని బలహీనతలు ఏంటో మనకు తెలుసు, మనం దేంట్లో వీక్గా ఉన్నామో మనకు తెలుసు. వాటిని జయించడానికి జ్ఞాన యోగాల శక్తులను యూజ్ చేయాలి. కొన్ని విషయాలలో పరివర్తన తీసుకురావడానికి జ్ఞానంలోని ఒక పాయింట్ స్మృతిలోకి తెచ్చుకుంటే సరిపోతుంది. కొన్ని విషయాల కోసం చాలా ఏకాగ్రంగా యోగం చేయాల్సి ఉంటుంది. అలా జ్ఞాన యోగాల శక్తులను ఉపయోగించి మీకోసం మీరు ప్రయోగం చేయండి అంటున్నారు. ఈ రోజంతా అలాంటి అటెన్షన్ని ఇద్దాం. ఓం శాంతి.